వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో వర్గపోరు నడుస్తూనే ఉంది. రీసెంట్ గా కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య కూడా ఒకరిపైన ఒకరు లేఖలు రాసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు చూసుకున్నట్టయితే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే మందుల షామిల్ వర్గీయులు, అలాగే దివంగత నేత రామ్ రెడ్డి గారి వర్గీయులు, మొత్తానికి మూడు వర్గాల మధ్య ఈరోజు హోరాహోరీగా నినాదాలు చేసుకుంటూ ఈరోజు అంటే వాతావరణం చూసుకున్నట్టయితే ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడ్డది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి మరి ఎక్కడికక్కడ శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం అయితే చేసిర్రు. సో గతంలో కూడా కిరణ్ చామల అలాగే మందుల షామిల్ ఇద్దరు ఉండగానే ఒకరిపై ఒకరు కార్యకర్తలు కూడా నినాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మందుల షామిల్ వర్గీయులకు అన్యాయం జరుగుతుందని ఒకరు, తర్వాత కిరణ్ చామల గారి వర్గీయుల మధ్యలో పచ్చగట్టేస్తే బగ్గుమనేటట్టు కూడా ఈ రోజు వాతావరణం అనేది చూసినాం. అండ్ వర్గపోర్లు వద్దు, కలిసి నడుస్తే డెఫినెట్ గా మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావచ్చు అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో మరి ఇలాంటి వర్గపోరుని ఏ విధంగా శాంతింపజేశారనేది వేచి చూడాల్సిన విషయం. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, ఎస్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం. విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారికి తీసుకురావచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని కమిషనర్ గారు ఎండోమెంట్స్ యొక్క టైం తీసుకొని మా ఆలయాల అభివృద్ధి పైన మీతో మాట్లాడవలసిన అవసరం లేదు, టైం తీసుకొని వెళ్ళి వారి ఆఫీస్కి నేను వెళ్ళాను. వారి ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారిగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్లు ఇప్పించాను. ఇప్పించినప్పుడు వారు ఒక మాట అన్నారు, దేవాదాయ శాఖ దగ్గర నిధులు ఎక్కువ లేవు, కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది అంటే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రతి దేవాలయంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఏమున్నాయో మీరు గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప
ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయిన అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ, నాకు తెలియకుండా చాలామంది మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కూడా వారికి సంబంధించి